ఇక్కడ కూడా పొందాల్సిందే, ఇక్కడ కూడా అనుభవం పొందాల్సిందే, ఇక్కడ మనుషుల సైకాలజీ చదవాల్సిందే, ఇక్కడ కూడా దేవుడు అన్ని జనుల మధ్యలో తీసుకెళ్ళి ఆ నేర్పే అనుభవాలు నేర్చుకోవాల్సిందే. పిల్లల్ని విదేశాలకు పంపించి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు నాదొక చక్కని సలహా. ఆ ట్రైనింగ్తో పాటు ఇక్కడి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళకు ఆకలింపు చేయండి. అప్పుడు రెండంతలుగా ఉపయోగపడుద్ది వాళ్ళకి. అట్లా కాకుండా అక్కడిది ఇక్కడికి వర్కౌట్ కాదు. అక్కడి వ్యక్తులు వేరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకో, గ్లాస్ పగలు కొట్టామనుకో వాళ్ళు మెచ్చుకుంటారు. మన దగ్గర పగలు కొట్టారనుకో మైండ్ పోయింది, ఏందిరా సోదోడా మెంటలు వచ్చిందా, ఏంది అట్ట పగలు కొట్టేయింది, ఎంత అయింది అది, ఇది మన డైలాగ్. ఇక్కడ అక్కడ వాళ్ళ దగ్గర పగలు కొట్టాడు అనుకో, పిల్లోడు గ్లాస్ చిన్నోడు పగలు కొట్టాడు, వండర్ఫుల్ అంటారు. వీడు ఇక్కడ నుంచి ఆడ దాకా పోయి గ్లాస్ తీసుకుని అట్లా కొట్టాడంటే అన్ని ముక్కలు అయిందంటే, ఇన్ని ముక్కలు ఇంతవరకు నేను చాలా మంది పగలు కొట్టాను నేను చూడలేదు, ఇన్ని ముక్కలు చేశాడంటే వీడి హ్యాండ్ పవర్ బాగుంది, చాలా అద్భుతమైన పనుడు అవుతాడంట. ఇది పగలు కొడితే మెచ్చుకుంటారు. మెంటాలిటీస్ రెండు ఒకటి కాదు. ఈడట్ట కాదు, ఈడ వెటకారాలు, హేళనలు, ఎగతాళ్ళు, బూతులు, పిచ్చి పిచ్చి మాటలు, అలుగుళ్ళు, కంప్లైంట్లు, ఫీలింగులు మామూలు విషయం కాదు.